వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిరిసిల్లలోని ఇల్లంతుకుంటలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలిక చనిపోయిన నెలన్నర తర్వాత ఆమె ఎందుకు చనిపోయిందనే విషయం తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మైనర్ బాలికని 1-2 సార్లు కాదు, దాదాపు 2 నెలల పాటు అత్యాచారం చేయడం, అత్యాచారం సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసుకొని ఆ మైనర్ బాలికని మళ్ళీ బెదిరించి మళ్ళీ అత్యాచారం చేసిండ్రంట. ఆ మృగాలు, మూర్ఖులు, దుండగులు, ఇట్లా వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే. అయితే వీళ్ళ ఊరు పక్కనే ఉన్న గాలికుంట సంబంధించిన ఒక ముగ్గురు మృగాలు ప్రవర్తించిన తీరుతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది ఆ మైనర్ బాలిక. అయితే అది ఆత్మహత్య కాదు, లేదు తనకి హెల్త్ ఇష్యూస్ ఉండి చనిపోయింది, అనారోగ్య కారణాలతో చనిపోయింది అని అనుకున్నారు అమాయకమైన తల్లిదండ్రులు. అయితే తన బిడ్డ చనిపోయిన తర్వాత మైనర్ బాలిక, తను కనీసం ఒక 18 సంవత్సరాలు కూడా నిండని పిల్ల, ఆ అమ్మాయి వాళ్ళ బిడ్డ చనిపోయింది కాబట్టి అదే బాధలు ఉన్నారు తల్లిదండ్రులు ఇప్పటికీ. అంటే ఆ పిల్ల రాసుకున్న లెటర్ చూసేంత వరకు కూడా తల్లిదండ్రులు అనారోగ్యంతోనే తమ బిడ్డ చనిపోయింది, అనారోగ్య కారణాల వల్లే తమ బిడ్డ చనిపోయింది అని అనుకున్నారు తప్ప అసలు విషయం ఆ పిల్లకు సంబంధించిన పుస్తకాలు వెతుకుతుంటే బయటపడ్డది. ఎంతో బాధతో 2 నెలల క్రితం, ఆ అమ్మాయి చనిపోయే 2 నెలల క్రితం తన పుస్తకంలో రాసుకున్న ఒక లెటర్ వల్ల తెలిసింది ఆ తల్లిదండ్రులకి. తన బిడ్డ చనిపోయింది అనారోగ్యంతో కాదు, తన తండ్రి ఇంట్లో లేని సమయంలో పక్కూరికి సంబంధించిన మృగాలు వచ్చి దాడి చేయడం వల్ల చనిపోయింది అని. అయితే అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ తనని బెదిరించడం, తన నాన్నని చంపుతాను బెదిరించడం, తనని చంపుతాను బెదిరించడం, ఇవన్నీ కూడా చేయడంతో మనస్తాపానికి గురైంది. అయితే వాళ్ళ నాన్న లేని సమయంలో ఇంట్లోకి వచ్చి కత్తితో బెదిరించి తనపైన అత్యాచారం చేసిండ్రు ఆ మృగం చేసిందే కాక ఆ ఫోటోలు, వీడియోలు తీసుకొని మళ్ళీ ఇంకో ఇద్దరితో కలిసి ఒక వారం తర్వాత వచ్చి మళ్ళీ ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసిండ్రు. ఆ తర్వాత ఆ వీడియోలు, ఫోటోలు వాళ్ళ దగ్గరే పెట్టుకొని అమ్మాయిని బెదిరియడం, ఎవరికైనా చెప్తే చంపేస్తాం, నీ వీడియోలు, ఫోటోలు అందరికీ పంపిస్తాం, అందరికీ సర్క్యులేట్ చేస్తాం అని చెప్పి బెదిరించారు. సో అట్లా అమ్మాయిపై పలుమార్లు అత్యాచారం చేస్తూనే ఉన్నారు. అత్యాచారం చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరికి ఆ ఫోటోలు, వీడియోలు పంపించుకొని ఏదైతే వీళ్ళు ఇల్లంతకుంటలో ఉంటున్నారో ఆ గుడియానికి సంబంధించిన వాళ్ళతో కూడా ఈ విషయం షేర్ చేసుకున్నారు ఆ మృగాలు. షేర్ చేసుకోవడంతో పాటు ఆ ఫోటోలు గురించి, ఆ వీడియోలు కూడా చూపించడం జరిగింది. చేసిన అత్యాచారం గురించి కూడా చెప్పుకున్నారు. దాంతో ఆ బాలికలకు ఆ నోట ఈ నోట పడి ఆ అమ్మాయి చెవులో పడిన తర్వాత పరువు పోయింది. ఎంత బెదిరించిన పని, ఎంత ఘాతుగాని కొడిగట్టిండ్రు, ఇంత అత్యాచార బాధితారని నేను మళ్ళీ ఇంకెవరికైనా చెప్తే ఇంకా ఎంతమందికి నా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తారు అని భయపడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ 2 నెలల క్రితం రాసిన, అంటే దాదాపు 2 నెలల నుంచి కూడా ఆ అమ్మాయి పైన అత్యాచారం జరుగుతూనే ఉంది. అమ్మాయిని బెదిరింపులకు గురి చేస్తూనే ఉన్నారు, అమ్మాయి పైన దాడి చేస్తూనే ఉన్నారు. సో మళ్ళీ దానికి సంబంధించింది ఎవరికి చెప్పకుండా ఉండేందుకు కంటిన్యూగా ఆ అమ్మాయికి ఒక ఫోన్ కొనిచ్చి అందులో ఒక సిమ్ వేసి ఈ మృగాడితో చాట్ చేస్తున్నట్టు, మెసేజ్లు చేస్తున్నట్టు, ఫోన్ చేస్తున్నట్టు చెయ్యాలి అని బెదిరించి మరీ చేస్తుండ్రు. రేపటి రోజున ఎవరికైనా చెప్పినప్పుడు తన దగ్గర కూడా ఆధారాలు ఉంటాయి. ఆ మృగాడు అంత క్రిమినల్ మైండ్తో ఆలోచించాడు. సో మొత్తానికి ఇవన్నీ భరించలేక మనస్తాపానికి గురై ఆ చిట్టి తల్లి ఆత్మహత్య చేసుకుంది. సో ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆ తల్లిదండ్రులకి ఏం జరిగిందో తెలియదు. సో ఆ పిల్ల చనిపోయిన నెలన్నర వరకు కూడా ఇంకా వాళ్ళు కేవలం అనారోగ్యం మాత్రమే కారణం, తన బిడ్డని సరిగా చూసుకోలేకపోయినాం, అందుకని ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతున్న తల్లిదండ్రులకి ఆ పుస్తకాల్లో దొరికిన లెటర్తో షాక్కి గురయ్యారు. ఇంత చిత్రవాద అనుభవించిందా తన కూతురు అనుకున్నారు. సో అందుకనే ఇట్లాంటి ఘటన ఇంకొకే అమ్మాయికి జరగకుండా ఉండాలి, ఏ చిన్న తల్లి కూడా ఇట్లా కడతేరిపోవద్దు అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. అందుకనే సిరిసిల్లలోని పోలీసులకు జరిగిందంతా చెప్పారు, వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్సెస్ చూపించారు. అండ్ దాంతోపాటు ఆ పిల్ల ఫోన్ కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
ఎంత చిత్రవాద అనుభవించిందో ఆ చిట్టి తల్లి బయటపడ్డది. సో పోలీస్ కంప్లైంట్ చేసిర్రు. ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఆ మృగాలకి శిక్ష పడాలి అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటివరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ ముగ్గురు మృగాలపైన ఫోక్సో యాక్ట్ కూడా పెట్టడం జరిగింది.